హలో అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ టు జాస్మిన్ బ్లాగ్స్ 321. చాలా రోజుల తర్వాత నుంచి ఈ మధ్యన కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నారు. ఏంటండి జాస్మిన్ గారు ఇవన్నీ ఇలా చంద్రవందరగా ఉన్నాయి అనుకోవద్దండి. ఇది వచ్చేసి ఆంధ్రాలో మొన్న మా అమ్మల ఇంటికి వెళ్ళింది చూపించాను కదా. ఇది వచ్చేసి మెట్టినిల్లు అనమాట. నాకు మ్యారేజ్ అయింది ఇంట్లోనే. మాది ఇదే అనమాట. మా ఆంధ్రాలో మా ఇల్లు ఇక్కడే ఉంటుంది. ఇది మా ఇల్లు అనమాట. ఓన్ హౌసేనండి, మళ్ళీ రెంట్కి అనుకోవద్దు. ఇది మాదే ఓన్ హౌస్. ఇంకోటి రెంట్కి అయితే ఇచ్చాము. మేము బెంగళూరులో ఉంటాం కదా. ఇంట్లో ఊరికి వస్తువులు మాత్రమే ఉంటాయి, అంతే. చూసారా, మేము వచ్చేసరికి ఎలకలు చూసారా ఎంత దారుణంగా చేసినాయంటే అంత దారుణంగా చేసినాయి. బ్యాగులు అయితే మావేలేండి, బట్ గూట్లలో ఉండే వస్తువులు అన్నీ తీసి కింద వేసి రచ్చ రచ్చ చేసినాయి. ఇక్కడ చూసారా, ఒడ్లు అయితే ఎలాగా చేసి పెట్టినాయో ఎలకలు. ఈ ఎలకల్ని ఏం చేయాలో అన్నా కూడా మనసు రాదు, చంపేకి మనసు రాదు, ఏమన్నా అనేకి బాధ. అందుకే వీటితో ఇలా భరిస్తూ ఉన్నాము. పాపం కదా, అవి కూడా ప్రాణం ఉండేవే కదా, అందుకే ఏం చేయలేకపోతున్నాం. నా బట్టలు అయితే డ్రెస్సులు అయితే దారుణం అండి. కొత్త కొత్త డ్రెస్సులన్నీ చాలా కొట్టినాయి అన్నమాట బయట. ఇదేనండి ఒకప్పుడు నాకు నరకం చూపించిన ఇల్లు అనమాట. ఇదే అనమాట, నాకు మ్యారేజ్ అయింది ఇల్లే. ఇదే ముగ్గు నేను వేసానండి. అప్పుడు కొత్తలో నేనే వేసా ఈ ముగ్గు. నాకు ముగ్స్ వేసేది పెద్దగా రావు, ఏదో అది మొబైల్లో చూసి అట్లా వేసాలండి. బాగుందా? పెద్దగా ఉంది కదా ముగ్గు. చూసారా, చిందర వందర వేసినాయి. బట్టలు అయితే దారుణంగా ఉన్నాయి. అయితే ఆ గూట్లో ఉండే బ్యాగ్ అన్ని కింద వేసి బట్టలన్నీ నాటి కొత్త కొత్త డ్రెస్సులు అండి. అది ఫోటో అనమాట, నాది మా హస్బెండ్ది ఫోటో. చూసారా, అదిగోండి నేను మా ఆయన మ్యారేజ్ అయినప్పుడు తీసుకునే ఫోటో అనమాట. బాగుందా? చూసినారా ఎట్లా చేసినాయో ఈ ఎలకల్ని? ఏం చేయాలో అర్థం కాలే, రచ్చ రచ్చ చేసినాయి. మేమేమో బెంగళూరులో ఉంటాం కదా, ఇక్కడేమో మా అత్తగారు ఉంటారు. ఆమె ఎక్కడ ఉంటారు కాబట్టి అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా ఏదైనా పనుల మీదకి. అప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ ఎలకలు అయితే ఇలా దారుణంగా చేసి పెట్టాయి అన్నమాట. ఇంకా చూసారా, బయట అయితే ఎట్లా పడిందో వేపకు. మాకు వేప చెట్టు ఉంది కదా ఇంటి ముందర, అందుకే వేపకు అంతా పడింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేది ఒక ఎత్తు అయితే, నా బట్టలన్నీ కొట్టేసినాయి. కొత్త కొత్త బట్టలు అనే ఆ బాధ ఇంకొకటి అండి. నేనైతే కుట్టించుకున్న బట్టలు అయితే చాలా కుట్టించుకున్నాను. అన్నీ రచ్చ రచ్చ చేసి పెట్టినాయి ఎలకలు. ఒక ఫాయింట్ అయితే ఫుల్గా తినేసినాయి ఫాయింట్ని. ఈ ఎలకల్ని ఏం చేయాలో అర్థం కాలే. ఇప్పుడు ఇదంతా క్లీనింగ్ చేయాలి ప్రాసెస్. లోపలైతే అయిపోయింది, ఇంకా ఇప్పుడు బయట అంతా క్లీన్ చేయాలి. ఇదంతా చిమ్మి వాటర్ చల్లి చేయాలన్నమాట. ఈ ముగ్గు కూడా నేనే వేసానండి. బాగుందా? అప్పుడు వేసానులేండి పెయింట్. ఆ ఇంటికి పెయింట్ కొట్టినప్పుడైతే ఇక్కడ కూడా వేశాను. నాకు ముగ్గు ఇల్లు మొత్తం కనిపించేలాగా ఉండాలని నేను కొంచెం పెద్దగా వేశాను. ఇక్కడ కూడా ఒకటి వేసాను చూడండి, బాగుందా? వైట్ కలర్ పెయింట్ అయితే బాగా క్లియర్ కనిపిస్తుంది కదా అని చెప్పేసి వైట్ కలర్ పెయింట్తో ముగ్గు వేసాను. నాకు గ్యాస్ అనేది నీట్గా ఉండాలండి, చాలా నీట్గా. ఈ స్టిక్కర్స్ అయితే నేనే ఇంతకు ముందు అంటించానండి, మీషోలో తీసుకున్నాను. సెట్ 350 అని. చూసారా, దాదాపు చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉంది, ఏమీ పోలేదు. వాల్పేపర్ అయితే బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను ఫస్ట్ రావడమే గ్యాస్ అయితే క్లీన్ చేసేసండి. నాకు గ్యాస్ అట్లా రోతగా ఉంటే నాకు అస్సలు మనసు రాదు. కుకింగ్ చేసేకి కూడా, నేను కుకింగ్ చేయకపోయినా సరే గ్యాస్ నీట్గా ఉంచుకుంటా. చిన్న మరకబడినా సరే అండి, నాకు అట్లుంటే ఏమో ఒక మాదిరి ఉంటుంది. నీట్గా ఉండాలి నాకు, ఏదైనా సరే నీట్గా ఉండాలా. అందుకని నేను ఫస్ట్ రావడమే గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇదేనండి, మ్యారేజ్ అయిన కొత్తలో నాకు ఈ ఇంట్లోనే చుక్కలు చూపించినారు అందరూ. ఇంటిల్లిపాది అది వేరే విషయం లేండి. అవి తెలియాలంటే నా పాత వీడియోలు చూడండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చినాను మా ఇంట్లోకి. నాటి చూసారా, నా బీరువా ఉన్నాయి అన్నీ, ప్రతి ఒక్కటి చూపిస్తాలేండి రండి. ఇది వచ్చేసి బయట అనమాట. ఈ పక్క వెనక సైడ్ ఇది ఓపెన్ ప్లేస్. వెనక సైడ్ కూడా బాత్రూమ్స్ అయితే 2 ఉన్నాయి. అటు సైడ్ కూడా ముందర సైడ్ కూడా బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి వేరేది ఇల్లు అనమాట. పాత వస్తువులు, ఇసుక, రాళ్ళు, సామాన్లు, ఎక్కువగా పెద్దగా వాడనివి ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ వేసామన్నమాట. అదైతే పాతది, ఫ్రిడ్జ్ చెడిపోయింది, అందుకని అక్కడైతే వేసాము. ఏంటి అక్క ఇలా ఉన్నారా అనుకోవద్దు, ఏం లేదండి, నేను ఇప్పుడే నిద్రపోయి వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఇంకా మా ఇంటికి అయితే వెళ్తున్నాను కదా అని చెప్పేసి. మా ఇంటికి ఇది
హ్మ్. మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి, ఇది మాది. మా ఇంటికి, మా అమ్మోళ్ళ ఇంటికి కొంచెం దూరం ఉంది. అందుకని జెప్పేసి నేను ఒకేసారి మా ఇంటికెళ్ళిన తర్వాత రెడీ అయ్యొచ్చులే అని జెప్పేసి, చూసారా చెట్లన్నీ ఎలా వాడిపోయినాయో ఫుల్లుగా. చాలా చెట్లు వరకు గూడా దారుణంగా అయిపోయినాయి గదా! ఇప్పుడు ఇవంతా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ ఉందండి. చాలా క్లీనింగ్ ప్రాసెస్. పైన వేరే ఊడ్చి ఆ వేపాకంతా కూడా ఊడ్చాలనమాట. ఆహ్, ఇదంతా ఊడ్చి క్లీన్ చేసి ఇదంతా చేయాలిప్పుడు. వచ్చేసి బాత్రూమ్ అండి. అది దానికి డోర్ అయితే లేదు. ఏం పెద్దగా యూజ్ చేయము ఇది. మాకు అటు సైడ్ ముందర ఉన్నాయి కదా బాత్రూమ్స్ 2. అందుకని ఇదేం పెద్దగా వాడము. కానీ ఇది ఎమర్జెన్సీ కానీ ఇది ఇటు సైడ్ ఒక ఇల్లు అయితే ఉంటది. దీంట్లో ఈ ఐటెమ్స్ అయితే పెట్టుకుంటాము. వేస్ట్‌గా ఉండేటివి ఏమన్నా పనికిరానివి అవన్నీ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకుంటే ఉంటాయి. చూసారా ఇసుక, రాళ్ళు ఏమన్నా పనికిరానివి ఐటెమ్స్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా ఉంటుంది. ఇంకా లోపలికైతే వెళ్దాం రండి. మేమైతే చెప్పులైతే ఎండలో పెట్టినాము. కొంచెం తడిగా ఉన్నాయని చెప్పేసి మా ఆయన నా చెప్పులైతే ఎండలో పెట్టేశాను. చూసారా ముగ్గు ఎలా వేశానో బావుందా? అప్పుడు వేశాలేండి ముగ్గు. నాకు పెద్దగా ముగ్గులు రావండి. ఇదేదో మొబైల్‌లో చూసి పేపర్‌లో ప్రాక్టీస్ చేసి ఇంక తర్వాత ఇక్కడ ఇంట్లో అయితే వేశాను. వైట్ కలర్ అయితే మంచిగా కనిపిస్తది కదా అని చెప్పేసి ఇక్కడైతే వేశాలేండి. ఇదే అనమాట. నేను ఇదో చూసారా? అప్పుడు అన్నం అయితే వండి ఉన్నారు ఇంట్లో. అది అప్పుడు వండింది అప్పటికి ఇంకా అట్లనే చెరువు అంతా ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేసేయాలండి. ఇవన్నీ తీయాలా, కడగాల. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. చూసారా బూజంతా ఎలా ఉందో, దుమ్మంతా ఎలా పట్టిందో ప్లేట్స్‌కి. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి. చాలా చాలా పని ఉంది ఇప్పుడైతే. ఇవన్నీ క్లీన్ చేసే ముందరని ఒక వీడియో అయితే తీశాను. చూసారా ఈ ముగ్గు కూడా నేనే వేశానండి. బాగుంది కదా! ఇట్లా పైన గ్యాస్ పైన వేసుకుంటే మంచిగా ఉంటుంది డిజైన్ అని చెప్పేసి నేనే ఆలోచించి వేసుకున్నాను. నాకు గ్యాస్ దగ్గర నీట్‌గా ఉండాలనమాట. అందుకే నేను ఇట్లా మంచిగా ముగ్గులు వేసుకుంటాను. నాకు రాకపోయినా కూడా నాకు వేయాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వేస్తానండి నేను. ఇది కూడా నేను మొబైల్‌లో చూసే వేశాను. చాలా ముగ్గులు సెలెక్ట్ చేసి ఇంక ఇది కొంచెం ఈజీగా ఉందని చెప్పేసి చిన్న ముగ్గును పెద్దగా వేశాను. ఇది వచ్చేసి పెద్ద ముగ్గేలేండి. ఇది నాకు వేసేదానికైతే ఒక 1½ అవర్ పట్టిందంటే పెద్దది కదా ముగ్గు. ఫస్ట్ పెన్సిల్‌తో వేసుకొని అదే చాక్ పీస్‌తో వేసి మళ్ళీ అట్లా వేసేసరికి చాలా టైం పట్టింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలంటే అసలు నాకు క్లీన్ చేసుకునేది ఏం కాదండి. కానీ బట్టలు ఎలకలు ఎలా చేసినాయి అంటే అలా దారుణాతి దారుణంగా చేసినాయి. మొత్తం అన్నీ క్లీన్‌గా సర్ది పెట్టాను. ఇది నా బీరువా అనమాట. చూసారా నా బీరువాలో ఉన్న బట్టలైతే కొంచెం పర్వాలేదు సేఫ్‌గానే ఉన్నాయి. కానీ బయట పెట్టినటువైతే చాలా ఎలుకలు చాలా వరకు దారుణంగా చేశాయండి. దారుణంగా అంటే చాలా దారుణంగా చేశాయి. ఇప్పుడు చూసారా ఇదంతా ఇంక చిమ్ముతున్నా నేను బయట. ఎందుకంటే ఇంకా ఉన్న ఒక రోజు 2 రోజులైనా ఇది ఒక రోజైనా సరే మొత్తం క్లీన్ చేసి మంచిగా పెట్టాలని చెప్పేసి వెళ్తున్నాను. నేను ఉన్నంతసేపు ఒక చిన్న ఆకు పడినా సరే తుడుస్తూనే ఉన్నాను ఇల్లు. చూసారా మంచిగా క్లీన్ చేసి ఇంకా ఇప్పుడైతే మేము మా ఊరికైతే వెళ్తున్నాము. మా అమ్మోళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడ మా ఆయన అయితే కీ వేస్తున్నాడు. నేనైతే ఏం పెద్దగా నిద్ర లేచాను వెళ్తున్నాము అంతే. వచ్చేసి బయట ఒక ట్రీ ఉంటుంది, చెట్టు ఉంటుంది, ఫ్లవర్ చెట్టు. ఈ పక్కన వచ్చేసి వేపాకు చెట్టు ఉంటుంది. డైలీ కసువు అయితే చాలా ఎక్కువ పడుతూనే ఉంటుందండి. క్లీన్ చేసుకుంటూ ఉండాలి అంతే, ఏం లేదు. ఇదేనండి ఈ ఇంట్లోనే నాకు ఒకప్పుడు నరకం అంటే ఎలా ఉంటుందో, ఎట్లా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అన్నీ చూపించినారు. ఆల్మోస్ట్ ఇంకా చనిపోయే స్టేజ్ వరకు కూడా నన్ను తీసుకెళ్ళారు ఇంట్లో వాళ్ళు. అది వేరే విషయంలేండి. ఏమో దేవుడి దయ వల్ల ఫైనల్‌గా నేను బతికి మీ మధ్యన ఉన్నంటే అది కేవలం మీరు చూపించిన ప్రేమ, అభిమానం అంతే. ఓకేనా? ఇంకా అయితే మా అమ్మోళ్ళ ఇంటికైతే వెళ్తున్నానండి. నిజం చెప్తున్నానండి. మనము మ్యారేజ్ చేసుకునే ఇంట్లో మనం మంచిగా ఉంటే సరిపోదండి. మనం చేసుకున్న వ్యక్తి మంచిగా ఉంటే సరిపోదు. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి. అలాంటప్పుడే ఆ ఇల్లు అయితే మంచిగా సాఫీగా జరుగుతుంది. లేకపోతే ఆ ఇంట్లో ఉన్న అమ్మాయికి ప్రతిరోజు నరకం అంటే అది ఇంకా వేరే విషయం లేండి. మీకు తెలిసిన విషయమే కదా! ఇంకైతే మేము వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ కీ వేసుకొని ఇంకా ఇవన్నీ బయట పెట్టేసుకున్నాను. ఇంకా మా అమ్మోళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. చూసారా బ్యాగ్ అయితే జిబ్బు ఫెయిల్ అయిపోయింది. ఇంకా జిబ్బు కూడా వేపించాలి ఆ బ్యాగ్‌కి.
ఇది వేపిచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి బస్ స్టాండ్‌కి నడుచుకొని వెళ్తాము. ఇంకా బస్సు అలా అక్కడెక్కడలాగో బస్సు ఫ్రీ కదా మాకి ఆధార్ కార్డుతో. నాకు ఫ్రీ కాబట్టి ఇంకా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ నడుచుకుంటే వెళ్తే బస్ స్టాండ్ వచ్చేస్తది మాకి. ఇంకా అక్కడి నుంచి కింద కూడా నేనే వేసానండి ముగ్గు. రోజు అందరూ ముగ్గులేసుకుంటున్నారని చెప్పేసి, నేను రోజు ముగ్గు వేసేది నాకు రాదు కదా అని చెప్పేసి డైరెక్ట్ పెయింట్‌తోనే ముగ్గు ఏసేసాను నేను. ఎలా ఉంది పెయింట్ బావుందా? ఇవన్నీ ఫ్లవర్స్ అయితే ఆఖరికి ఈ ఫ్లవర్స్ కూడా అండి అబ్బా! బెంగుళూరులో ఈ ఫ్లవర్స్ కూడా కట్టేసి అమ్ముతున్నారు. నేనైతే చాలా షాక్ అయిపోయినా. నేను ఇవి పిచ్చిటేమో ఫ్లవర్స్ అనుకున్నాను కానీ నాకు తర్వాత అర్థమైంది ఇవి కూడా ఫ్లవర్సే అని. తర్వాత అర్థమైంది. అది వేరే విషయంలేండి. ఫ్లవర్ అయితే చాలా బాగుంది. ఇదేనండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకైతే మా అమ్మళ్ళ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి అక్కడ కూడా కొంచెం పనులు చూసుకొని ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి కానీ అవి ఇంకా ఎందుకులేండి సరిగా లేవు, క్లారిటీగా లేవని ఇంకా అప్లోడ్ చేయలేదు. మా అమ్మల ఇంటికాడ తీసిన వీడియోలు సరిగా రాలేదు, క్లారిటీగా లేదు అని చెప్పేసి నేను ఇంకా వీడియోలు అయితే తీయలేదు. ఇంకొచ్చేసి మేము బస్ స్టాండ్లో అయితే బెంగళూరుకి వెళ్ళాలి కాబట్టి బెంగళూరుకి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే కడపకి వెళ్తున్నాము. కడప నుంచి మదనపల్లికి వెళ్ళి మదనపల్లి నుంచి ఇంకా డైరెక్ట్ బెంగళూరుకి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా ఫ్రీ కదా బస్సు, అందుకని చెప్పేసి మదనపల్లి వరకు ఫ్రీ బస్ కాబట్టి వెళ్తున్నాము. డైరెక్ట్ అయితే వెళ్ళొచ్చు కానీ డైరెక్ట్ వెళ్తే డైరెక్ట్ బెంగళూరు బస్సులు ఉన్నాయి కానీ డైరెక్ట్ వెళ్తే డబ్బులు ఎక్కువ అవుతుంది కదా. ఎలాగో మనకు ఫ్రీనే కాబట్టి మదనపల్లి వరకు ఫ్రీ టికెట్ కాబట్టి మదనపల్లి వరకు ఫ్రీగా వెళ్తాము. ఇంకా అక్కడి నుంచి బెంగళూరుకి అయితే వెళ్తున్నాము. స్వెటర్ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఆ రోజు మా అమ్మల ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ అక్కడ ఉన్నాము ఒకరోజు. ఇంకా తర్వాత ఎర్లీ మార్నింగ్ మా అమ్మల ఇంటికాడ నుంచి బయలుదేరాము ఇంకా బెంగళూరుకి అయితే వచ్చేసామండి. ఇది మా ఇంటి దగ్గర ఉన్న రైల్వే స్టేషను. ఇంకా ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తే మా ఇంట్లో వచ్చేస్తుంది 5 మినిట్స్లో. ఇంకా ఇదంతా నడుచుకొని వెళ్ళేస్తున్నాము. ఎర్లీ మార్నింగే వచ్చేసాము కాబట్టి ఏం పెద్దగా వేడిగా ఉంది కాబట్టి స్వెటర్ అయితే నేను తీసేసాను. ఇంకా వీధిలోకి కూడా వచ్చేసామండి. అదిగో వీధి, ఇదే అనమాట మా వీధి. ఇంకా మా ఆయన అయితే బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా వీధిలోకి కూడా వచ్చేసాము కాబట్టి ఇల్లు కూడా వచ్చేసింది. ఇదేనండి నా వీడియో మీకు ఎలా నచ్చిందో అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూసారా మేము వచ్చేసరికి ఇక్కడ కూడా ఎలుకలు దారుణంగా ఉన్నాయి. ఎలాగో మేము వచ్చేసరికి వాటర్ వస్తున్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. చూసారా ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాలా, ఇవన్నీ ప్రతి ఒక్కటి క్లీన్ చేయాలి. ఇంకా లోపల సామాన్లు చాలా ఉన్నాయి కడిగేటి, అవన్నీ కూడా కడగాలన్నమాట. చాలా ఉన్నాయి. నీరసం వచ్చింది, వచ్చేలోపే నీరసం మళ్ళీ ఇది అనమాట. వేలాంగిణిలో అయితే ప్రేయర్ ఆయిల్ తెచ్చుకున్నాం కదా, ఇదే ప్రేయర్ ఆయిల్ వాటర్ అనమాట, మేరీమాతమ్మ వాటరు. ఇంకా ఇవన్నీ సర్దుకోవడం చాలా పెద్ద టాస్క్, అంటే ఇవి కడగడం కూడా ఒక టాస్కే. ఇంకా ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.